హాయ్ హలో ఎవరిబడి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆలూ ఫ్రై. మనం ఆలూ అదే బంగాళదుంప మనం చాలా రకాలుగా ఫ్రై చేస్తూ ఉంటాం. కానీ మీకు ఇప్పుడు ధనియాల పౌడర్తో దాన్ని ఏ విధంగా ఫ్రై చేసుకోవాలన్నది చాలా టేస్టీ ఫుడ్, చాలా కమ్మగా చాలా బాగుంటుంది. అదే విధంగా తయారు చేయాలి ఇప్పుడు చూపిస్తాను, మీరు కూడా చూసి నేర్చుకోండి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఆలూ ఫ్రై విత్ ధనియాల పౌడర్. దానికి కావలసిన పదార్థాలు: హాఫ్ బాయిల్ చేసుకున్న ఆలు ముక్కలు 1 కప్పు, ధనియాల పౌడర్ కావలసినంత, పోపు దినుసులు కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు కావలసినంత, సాల్ట్ తగినంత, కారం తగినంత, నూనె కావలసినంత. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. చూసారుగా ఎంతో కలర్ఫుల్గా ఆలూ ఫ్రై విత్ ధనియాల పౌడర్. మనం ఫ్రై చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఇంట్లో అయితే మామూలుగా పోపు సామాన్లు వేసుకుని వాటిని మన బంగాళదుంప ముక్కల్ని ఫ్రై చేసుకుని మామూలుగా చేసేసుకుంటారు కర్రీగా. అలా కాకుండా మనం ఈ విధంగా ట్రై చేస్తే ముందుగా మనం ఒక హాఫ్ బాయిల్ చేసుకుని తర్వాత పోపు సామాన్లు వేసుకుని ధనియాల పౌడర్ తర్వాత వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా గుమ్మలు చాలా సువాసనతో ఎంత స్మెల్ అంటే అసలు అది ఆస్వాదిస్తేనే తెలుస్తుంది. చూసారుగా ఆ ధనియాల పౌడర్ ఎంత టేస్ట్ ఇచ్చిందో. ఇది ఒట్టుగానే కూడా తినేయచ్చు, దేంట్లో కూడా అవసరం లేదు. కానీ చాలా రోటీలో కానీ మనం రైస్లో కానీ స్నాక్స్లో కానీ అన్నింటిలో కూడా దీన్ని స్టఫ్గా వాడుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంది. మరి ఈ వీడియో చూసినాక మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి, మీకు కూడా కంపల్సరీగా నచ్చుతుంది. చూస్తేనే చాలా కలర్ఫుల్గా ఉంది. మరి ఆ విధంగా అయితే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.